శ్రీమాత్రే నమః. ఎటువంటి దుష్టశక్తులనైనా ఈ ఒక్క పరిహారంతో తరిమేయండి. సాధారణంగా మనిషి జీవితంలో అప్పుడప్పుడు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే కొందరి జీవితంలో మాత్రం నిత్యం సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ఇలా నిత్యం సమస్యలు వెంటాడడానికి ఇంటి వాస్తు దోషం లేదా దుష్టశక్తులు కూడా కారణం కావచ్చు. వీటి వల్ల కుటుంబంలో తరచూ ఆర్థిక సమస్యలు తలెత్తడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి. తరచూ ఇలాంటి సమస్యలే ఉంటే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో పరిహారం చేయడం వల్ల ఈ సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను పాలద్రోలడానికి ఉప్పు, ఎండుమిరపకాయలతో పరిహారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఆదాయం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులు ఇంట్లో ఉన్నాయని చెప్పేందుకు ఉదాహరణలుగా భావించవచ్చు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే రాళ్ల ఉప్పు, 4 ఎండుమిరపకాయలు, 1 నిమ్మపండు, 1 గాజు గిన్నె తీసుకోవాలి. ఈ పరిహారాన్ని మంగళవారం పూట చేయడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. 1 గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును నింపాలి. తరువాత 1 నిమ్మపండును ఆ రాళ్ల ఉప్పుపై ఉంచాలి. ఆ తర్వాత 4 ఎండుమిరపకాయలను ఉప్పుకు 4 వైపులా నిలబెట్టాలి. ఇలా నిలబెట్టిన దానిని మరుసటి రోజు వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మరుసటి రోజు పారే నీటిలో వదిలేయాలి. ఇలా ప్రతి మంగళవారం రోజున ఇలా చేయడం వల్ల ఎండుమిరపకాయలు చివర్లో ఇంట్లోని ప్రతికూలతను, దుష్టశక్తులను తొలగిస్తాయి కాబట్టి ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మనం చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి అవ్వడమే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.